ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము, శాంతి, మరి అంత మాత్రమే కాక నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈరోజు ఈ యొక్క సందేశము, దేవుని యొక్క వర్తమానము, దేవుని యొక్క వాక్యములో నుండి, వాక్యము అనగా దేవుని చేత నిర్మాణం చేయబడిన దేవుని యొక్క మాట. ప్రైజ్ ది లార్డ్. అందుకే వాక్యము వాక్యము అని ప్రతి దైవ సేవకుడు వివరించి తెలియజేస్తూ ఉంటారు. వాక్యం అనగా దేవుని యొక్క వాక్కు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి శ్రద్ధాభక్తులతో ఆయన యొక్క మాటలని సేకరించాలి. ప్రైజ్ ది లార్డ్. ముందుగా ఒక చిన్న పల్లవి తీసిన తర్వాత ప్రభువు యొక్క వాక్యములోకి వాక్యము ఆయన స్వరాన్ని మనం విన్నాం. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, జగమునందు వెందెందు వెతికిన నీతి పరుడు లేడు, దేవుని ఎతుకువాడు లేడు. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలుగు నరక బాధ. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి, అగ్ని ఆరదు కాలిడి వారికి సావురాదు అండి, విడుదల పొందలేవు అండి. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకుందువండి, రథములు మతములు కర్మకాండలు వ్యర్థము సొమ్మండి, పాపం బాపలేవు అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు దేవుని బిడ్డలారా, అనేక రకాలైన కర్మకాండలు, రకరకాలైన పూజలు, రకరకాలైన హోమాలు, రకరకాలైన యజ్ఞాలు, పాపములు పోగొట్టుకోవాలని, పాపము నుండి విడుదల పొందాలని, మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుడు భగవంతుడు ఆ మహోన్నతుణ్ణి ప్రతి ఒక్కరికి దేవుడనే భయము ఉన్నది గనకనే చాలా మందిలో మార్పు కలుగుతూ ఉంది. అయితే ఈరోజు మరి ఈ యొక్క కౌంటర్ ఎవరికయ్యా అంటే రాధా మనోహర్ దాసుకి. ఈ యొక్క రాధా మనోహర్ దాసు అంటాడు, ప్రతి వారి చేతిలో భగవద్గీత ఉండాలి, భగవద్గీత ఉంటే మరి అందరూ శాంతి కలిగి సమాధానము కలిగి ఉంటారు అనని ఏదో ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు ఈ రాధా మనోహర్ దాసు. వాస్తవమేనా? నిజమేనా? ఏమండి? భగవద్గీత ఉంటే శాంతి సమాధానము ఉంటుందా? భగవద్గీత ద్వారాగా కలిగే నష్టాలు ఎన్నో ఉన్నాయి. అంటే రాధా మనోహర్ దాసు ఏం మాట్లాడుతున్నాడు? భగవద్గీత ఉండాలి. అసలుకి భగవద్గీత ఎలాగ పుట్టిందో, కారణం ఏమిటో, అసలుకి భగవద్గీత
అసలు నిర్మాణం ఏమిటి? భగవద్గీత ఏ సందర్భాలలో ఏమండి కృష్ణుడు జన్మకి కారణం ఏమిటి? కృష్ణుడు ప్రాణగంధము కృష్ణుడికి ఎందుకు ఉన్నది? భగవద్గీత ఏం తెలియజేస్తుంది? మరి ఈ రాధా మనోహర దాసుకి తెలియదు. భగవద్గీతలో ఏమని మాట్లాడుతున్నాడు కృష్ణుడు? భగవద్గీతలో అసలుకి మహాభారత చరిత్ర అంతా కూడా, వారి యొక్క ప్రయాణం అంతా కూడా ఎలాగ కొనసాగింది? భగవద్గీత పుట్టిందే యుద్ధరంగములో. మహాభారతము నాంది ఏమండి? కృష్ణుడు తన మేనమామ గండముతో పుట్టాడు. కృష్ణుడు పుట్టిన ఆ గడియల్లో మేనమామ గండముతో పుట్టాడు. కృష్ణుడు మేనమామ ఎవరు? ఈ రాధా మనోహర దాసుకి కృష్ణుడు మేనమామ ఎవరో తెలియదు. కంసుడు. ఈ కంసుడు కృష్ణుడికి మేనమామ. అనగా కృష్ణుడు తల్లి కంసుడికి సహోదరి. మేనమామ గండముతో పుట్టాడని కృష్ణుడిని మరి కంసుడు వైనం చేయాలని చూస్తాడు. కృష్ణుడే కంసుణ్ణి వైనం చేస్తాడు. ఆ వైనం చేసేటప్పుడు కంసుడు కూడా, నీవు ఎలాగైతే మేనమామ గండముతో నా ప్రాణం తీశావో అలాగనే నేను కూడా నీకు మేననుడిగా పుడతాను, నీ ప్రాణాన్ని కూడా నేను అపహరిస్తాను అని శబ్దం చేసిన వాడు కంసుడు. ఏమండి? మహాభారతము ఎలాగ పుట్టింది? యుద్ధరంగంలో పుట్టింది. మరి భగవద్గీత కారణము యుద్ధరంగమే. కృష్ణుడు అన్నాడు, శిష్టుల్ని రక్షించుటకును దుష్టుల్ని శిక్షించుటకును నేను అవతారం ఎత్తాను అన్నాడు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది వాస్తవేనా? చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. ఏమన్నాడు? దుష్టుల్ని శిక్షించుటకును శిక్షుల్ని రక్షించుటకును నేను అవతారం ఎత్తాను అన్నాడు. ఏమండి? వాస్తవేనా? ఈ మానవ లోకములో మనుషులు అని పిలువబడుతున్న వారందరిలో మరి పవిత్రులుగా ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? దుష్టులని శిక్షించుటకును శిక్షులని రక్షించుటకును, అంటే కొందరు నీతిమంతులు కొందరు అవినీతిమంతులు ఇంకా ఉన్నవారు ఎవరు లేరు. అందరిలో పాపం అనేది ఉన్నది. అంటే మహాభారతము యుద్ధములో పుట్టింది, భగవద్గీత యుద్ధంలోనే పుట్టింది. దుష్టులని శిక్షించుటకును, ఏమండి? దుష్టుని శిక్షించుటకును శిష్టుని రక్షించుటకును నేను అవతారం ఎత్తాను అన్నాడు. అసలు దుష్టుడు కాని వాడు ఎవడున్నాడు ఈ భూమిలో? ఈ మానవ భూగోళములో మనుషుల యొక్క సంచారం చేస్తున్న ఈ మానవ సృష్టిలో పరిశుద్ధులు పవిత్రులు ఎవరున్నారు? అందరూ ఆదాము నుండి వచ్చిన వారే.
మొదటి మానవుడు ఆదాముడు, తన నుండి తీయబడిన అవ్వ, వీరిద్దరి సంతానమే భూలోకములో ఉన్నది మనుషులుగా ఉన్నారు. మరి దుష్టులని శిక్షించుటకును శిక్షులని రక్షించుటకును నేను అవతారం ఎత్తానన్నాడు. దుష్టుడు కాని వాడు ఎవరున్నారు? మరి కొందరిని శిక్షిస్తానన్నాడు, కొందరు రక్షిస్తానన్నాడు. ఏమండి, నేనంటాను, రాధా మనోహర దాసుకి ఏమి తెలియదు. భగవద్గీత పుట్టిందే యుద్ధములో. ఈ యొక్క మానవ కోటిలో దుష్టులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా, అందరూ నీతిమంతుడు ఎవరూ లేరు. ఏదో ఒక కోణములో, ఏదో ఒక రీతిలో, తెలుసో తెలియకునో, ఏదో ఒక లోపము, అసలుకి ఏ పాపం ఎరగను, నేను పరిశుద్ధుల్ని అంటే అతని గురించి ఇక పరిశీలన చేయాల్సిందే. భగవద్గీత చూపించి ఏమి నేర్పుతావు నీవు? యుద్ధ రంగంలో పుట్టింది. మరి దుష్టులు కాని వారు ఎవరు? శిష్టులైన వారు ఎవరు? విష్టులైన వారు ఎవరు? దుష్టులైన వారు ఎవరు? ఈ మానవ కోటిలో అందరూ కూడా అవినీతి పరులే కదా, అందరూ దుష్టులే కదా. శిష్టుని రక్షించుటకును దుష్టులని శిక్షించుటకును నేను అవతారం ఎత్తానన్నాడు. మరి దానికి కూడా దుష్టులు ఎవరు, తనకు విష్టులు ఎవరు అనేది నీవే తెలియజేయాలి. రాధా మనోహర దాసు భగవద్గీతలో అసలు పుట్టిందే అధర్మాన్ని అణిసివేయటానికి అన్నాడు. అధర్మము అంతటిలో ఆ చెప్పిన ఆయనే మరి మొత్తం అధర్మమేగా చేసింది. తన మేనమావైన కంసుని చంపి అతను బ్రతికి బట్టగట్టాడు. తర్వాత ఆ చనిపోయేటప్పుడు శబ్దాలు చేశాడు తన మానమావైన కంసుడు. ఎవరికి జన్మించాడు? కృష్ణుడి యొక్క సహోదరి సుభద్ర. ఈ సుభద్ర అర్జునుడి భార్య. ఈ అర్జునుడి భార్య సుభద్ర. సుభద్ర కుమారుడు, అంటే అర్జునుడికి సుభద్ర యొక్క వీరిద్దరి ఫలమే అభిమన్యుడు. ఈ అభిమన్యుడు ఎవరు? ఏమండి, మరలా అవతారాలు ఉన్నాయా అంటే బైబిలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరలా జన్మ లేదు, ఒకే జన్మ. మరి ఈ లోకం నుంచి తీయబడినవాడు తీర్పులోకి వెళతాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో చనిపోయిన వ్యక్తి తీర్పులోకి వెళతాడు, వరుస క్రమములో ఉంటాడు. మరలా జన్మ ఉన్నట్లయితే మరలా అనేక రకాలుగా మాట్లాడే ఆ ప్రలోభాలు పలికితే ఇప్పటికి కూడా ఎంతో మందికి కక్షలు ఉన్నాయి. ఎంతో మందికి ఇంకను కొందరు మరి కొంత ఆయుష్ కాలంలోనే ఈ లోకయాత్ర నుంచి ఇడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి వారి ఆశలు కూడా తీర్చబడటం లేదు. ఏమండి, ఎందుకు? మరలా వాళ్ళు ఇంకొక అవతారం ఎత్తొచ్చుగా. మరి ఈ జన్మలో కోల్పోతే వచ్చే జన్మలో మళ్ళా ఇంకొక అవతారం ఎత్తి వాళ్ళు అంటే రాధా మనోహర్ దాసు చెప్పుకోవటానికి పుక్కిడ పురాణాలు బాగానే ఉంటాయి, కానీ అన్ని నిజాలేమి లేవు. పురాణాలలో మహాభారతం పుట్టిందే యుద్ధములో ఇద్దరు అన్నదమ్ములకి
ధృతరాష్ట్రుడు, పాండురాజు. ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములకి ఇద్దరు పెట్టిన తగాదే, గొడవే. ఒక పక్క మరి ధృతరాష్ట్రుడు పక్షమున ఉన్నవాడు శకుని, పాండురాజు పక్షాన ఉన్నవాడు, పాండవుల పక్షాన ఉన్నవాడు ఎవరు? కృష్ణుడు. వీళ్ళిద్దరూ ప్లాన్, వీరిద్దరు చేసిన ఆ యొక్క ప్లాన్లోనే ఇద్దరు అన్నదమ్ములు రక్తము వేరులై పారింది. మహాభారతం అంతా కూడా రక్తము వేరులై పారిన చరిత్రే. అలాంటి చరిత్రను చూపించి నువ్వు ఒక్కరినన్ను రక్షించగలుగుతావా? కృష్ణుడు ప్లాన్ చేసి అభిమన్యుడి ప్రాణాలని తీసేశాడు. అది చరిత్ర చెబుతున్న నగర సత్యం. కృష్ణుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు పిండముగా ఉండగానే సుభద్ర కడుపులో ఉన్న పిండానికి మరి వాళ్ళ నాన్నగారు అర్జునుడు సుభద్ర నిద్రపోతూ ఉంటే తన నాన్నైన అర్జునుడు అభిమన్యుడు తండ్రి, అభిమన్యుడు పిండముగా ఉన్నాడు. అది మీరు చెప్పిన సాక్ష్యమే, పురాణాలలో చెప్పిన సాక్ష్యమే. ఉన్నప్పుడు ఈ అర్జునుడు యుద్ధరంగంలోకి ఎలాగ పోవాలో, తిరిగి ఎలాగ వచ్చేదో బోధిస్తూ ఉంటే ఈ లోపల రహస్యం తెలుస్తుంది. అభిమన్యుడు యుద్ధంలోకి పోయేది, మళ్ళా తిరిగి వచ్చేది, పద్మం యమహోంలోకి పోయి వచ్చేది తెలిస్తే వాని చేతుల్లో నా యొక్క సావు ఉందని గ్రహించి కృష్ణుడు వెంటనే మరి తన బామ్మర్దైన లేక భావ, కృష్ణుడికి అర్జునుడు భావ లేక బామ్మర్ది. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు వారికి బావలు లేరు, బామ్మర్దులు లేరు. అందరూ భూమి మీద ఉన్న వారందరూ కూడా ఆయన పిల్లలమే, ఆయన బిడ్డలమే. ప్రైజ్ లార్డ్. అయితే ఇక్కడ కృష్ణుడు అర్జునుడు పిండానికి బోధిస్తూ ఉంటే పిండము ఇంట ఊంకొడతా ఉంటది, సుభద్ర ఏమో నిద్రపోతూ ఉంటది. ఈ లోపల కృష్ణుడు వచ్చి, ఏం బావా, మా చెల్లెలు నిద్రపోతా ఉంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావా అని చెప్పి అర్జునుడిని పద్మ యవహంలోకి పోయేది అభిమన్యుడి పద్మ యవహంలోకి పోయి యుద్ధంలోకి పోయే సంగతి చెప్పిందాక మౌనంగా ఉండి తిరిగి వచ్చే సంగతి వివరించకపోయేటప్పటికి, తెలియజెప్పి తన కుమారుణ్ణి కాపాడుకోవాలని ఆ పిండమునకు బోధిస్తున్న అర్జునుడిని దారి తప్పించి వెంటనే ట్రాఫిక్ ని డైవర్ట్ చేపిస్తాడు కృష్ణుడు. అర్జునుడు ఆ చెప్పిన మాటలన్నీ కూడా మరి పద్మ వ్యూహంలోకి అనగా యుద్ధములోకి పోయే ప్రవేశం అయితే అభిమన్యుడు తెలుసు కానీ తిరిగి వచ్చేది తెలియదు. వాస్తవమా కాదా? అభిమన్యుడికి సావుకి కారణం ఎవరు? కృష్ణుడే కదా. కృష్ణుడు ఏమన్నాడు? బావా, నువ్వు ఎవరికి చెబుతున్నావు? మా చెల్లెలు నిద్రపోతుంది, ఎవరితో మాట్లాడుతున్నావు అనగానే ట్రాఫిక్ డ్రాబీట్ చేయగానే అర్జునుడు మౌనమైపోయాడు. పిండము ఉంకొట్టి పిండం కూడా నిద్రపోయిందని సాక్ష్యము ఇవ్వబడుతూ ఉంది. భగవద్గీత పుట్టింది యుద్ధములో. ఈ భూగోళములో దుష్టులు కానీ ఎవరు, నీతిమంతులు ఎవరున్నారు? మరి రాధా మనోహర్ దాసు, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ మార్గం తప్పి నశించిపోతానికే మరి
అందరూ పాపమనే దాస్యమనే కాడి కింద అందరూ ఉన్నారని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కృష్ణుడేమో దుష్టుల్ని శిక్షించుటకును శిష్టుల్ని రక్షించుటకును నేను అవతారం ఎత్తానన్నాడు. అయితే ఆయన చెప్పింది కూడా అబద్ధమని నేను వక్రీకరిస్తున్నాను. ఎందుకంటే అర్జునుడు భీష్ముడు తాతలు అన్నదమ్ములు ఎదురుగా నిలబడితే అంబు కింద వేసి నేను వారి మీదకి బాణము గురి చూసి వారిని సంపజాలలేను, నాకు వద్దు అని, ఈ రక్తపు కూడు నాకు వద్దు, వారే ఉంటే వారే తిని వారే బతకని అని చెప్పి విశ్రమించి చేతిలో ఉన్న బాణమును విల్లును నేలను పడవేసి అలా నిలబడితే మరలా కృష్ణుడు అర్జున్ని రెచ్చగొట్టి అభిమన్యుని ఎలా చంపారు గుర్తుందా బావా అర్జున అని చెప్పి ఉష్సుకొలిపి ఆఖరికి ఒక డైలాగ్ కొట్టాడు మళ్ళా. ఏమని? చంపేవాడు ఎవరు, సచ్చేది ఎవరు, అంతా నేనే, కర్తను నేనే, కర్మ చేసేవాడిని నేనే, కర్మ చేయించేవాడిని నేనే, చంపించేవాడిని నేనే, చచ్చిపోయేవాడిని నేను అన్నట్టుగా చెప్పేశాడు. అయితే భగవద్గీత ద్వారాగా ఎవరి హృదయాలు మార్పు కలవు ఖరాఖండిగా నేను తెలియజేస్తున్నాను. నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు వారు అన్నాడు. లోక 19వ అధ్యాయము మరి 9వ వచనము 10వ వచనములో నశించిపోతున్న దానిని తిరిగి రక్షించుటకును మనిషి కుమారుడు ఈ భూలోకానికి మనిషి కుమారుడులాగా వచ్చాడట, దైవ కుమారుడు. ఏమండి? అక్కడ నశించిపోతున్న దానిని తిరిగి ఎతికి రక్షించటానికి మనిషి కుమారుడు వచ్చాడని చెప్పబడి ఉంది. నేను అంటాను, పాపులమై ఉండగా అవినీతిమంతులుగా ఉండగా యేసు అంటానికి అర్హత లేని ఈ జీవితాలకి అర్హత కలిగించి నా అనేవారే ప్రేమించే వాళ్ళు ఎవరు లేనప్పటికీ నేను ఉన్నాను, నా చేతులతో నిన్ను నిర్మించాను, నిన్ను తీర్చిదిద్దుతాను, నీవు అవినీతిమంతుడు కావచ్చు, ఇప్పుడు నీవు నా రక్తమును బట్టి నీతిమంతుడిగా నేను తీర్చిదిద్దుతాను అని చెప్పి నా భుజం తట్టి నా ఇన్ను తట్టి నిలబెట్టి నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా యేసు ఎక్కడ? నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించిన యేసు ఎక్కడ? అందరినీ చంపేస్తాను, కోత కోస్తాను అని చెప్పిన కృష్ణుడు ఎక్కడ? ఎంత తేడా ఉంది రాధా మనోహర్ దాసు. నేనంటాను, నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంచుకొని అనేకులకి నువ్వు వినిపించినప్పుడు నీ మీద ఉన్న ఆ పాపము నిన్ను విడిచిపెట్టి పాప ప్రచారణ చేయబడుతావు. అంటే నీ యొక్క జీవితాన్ని ఆ యొక్క దుష్ట ఆలోచనల్ని అవన్నీ కూడా తొలగించుకొని ప్రభువు వారి యొక్క పాదాలను సమీపిస్తే రాధా మనోహర్ దాసు నీ పేరు జీవగ్రంథం ముందు రాయబడుతుంది. కనుక భగవద్గీత చేతిలో పెడితే ఎవరు మారరు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చేతిలో ఉంచితే ఈనాడు ఎన్నెన్నో కోకొలలుగా ఉన్న సాక్ష్యాలు, ఎంతో మంది రౌడీ స్పీకర్లు మారారు, నరహంతకులు మారారు, మాంత్రికులు మారారు, భయంకరమైన పచ్చి త్రాగుబోతులు మారారు. ఏ కారణాన్ని బట్టి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు, పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్కుని విని తెలుసుకొని యేసు అనే ఆ యొక్క నామమును బట్టి ఈరోజు ఎంతో మంది వారి యొక్క జీవితాలను వెలిగించుకోవటమే కాకుండా అనేక జీవితాలను వెలిగిస్తూ ఉన్నారు. అట్టి కృప నీకును అనుగ్రహించబడి